బాధ్యతలు నేర్పాలి, వీడికి కొంచెం శ్రమల అనుభవం నేర్పాలి, నా కష్టం తెలియాలి అని చిన్నగా ట్రైనింగ్ మొదలు పెట్టుకుంటాడు తండ్రి. ఇదంతా ఎందుకంటే కుమారుడు చెడిపోకుండా దీనుడై వాడు క్రమంగా బ్రతకడానికి. మన విషయంలో కూడా దేవుడు అలా ఊహించవచ్చు, తప్పు లేదు. నాకెలా వ్యక్తిత్వ సౌందర్యం ఉందో నా పిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం ఉండాలి. నాలో ఉన్న ప్రేమ నా పిల్లల్లో కూడా ఉండాలి. నాలో ఉన్న దీన మనసు నా పిల్లల్లో కూడా ఉండాలి. నాలో ఉన్న యథార్థత నా పిల్లల్లో ఉండాలి. నాలో ఉన్న దయ, జాలి గుణం నా పిల్లల్లో ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ శ్రమలు ఎలా ఉంటాయో, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నా పిల్లలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో, ఆ అవసరం కోసం అగ్ని లాంటి శ్రమలు కొన్ని అనుమతిస్తాడు తప్ప పూర్తిగా మనల్ని అందులో ఉండిపోజేయాలనేది దేవుని ఆలోచన కాదు, దేవుని సంకల్పం కానే కాదు.